మాజీ మినిస్టర్ ఆల్రౌండర్ అన్ని సినిమాల్లో నటించి హీరోగా విలన్గా మరి కామెడియన్గా అన్ని నటించినటువంటి వ్యక్తి బాబుమోహన్ గారు మాట్లాడుతున్నారు. వారిని తెలుసుకుందాం. నిజంగానే తెలంగాణలో నటీనటులకు మరి అవమానం జరిగినట్టయితే దాని మీద మీరు ఎందుకు ఉద్యమం చేయట్లేదు? నేను చేస్తే ఉద్యమం కాదు, నేను కళాకారుని కనుక నా గురించి చేసినట్టుగా ఉంటుంది. కళాభిమానులు చేయాలి, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు చేయాలి. నేను నడపట్లేదు, అందుకని చేయట్లేదు. ఉద్యమం అనేది కళాకారులు అణచివేయబడ్డారు కదా, అణచివేయబడ్డ వాళ్ళ చేతుల మీదగా నడుస్తుంటుంది. మరి అణచివేయబడ్డ మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు పోరాడలేకపోయారు? పోరాడినా కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ పైన మరి పోరాడతారు ఇక మీదట. పోరాటం నేను కాదండి, పోరాడాలన్నా తెలంగాణ వచ్చినాక కూడా పోరాడాలన్నా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ కాదా? తెలంగాణ పేరు మీద వచ్చిన గవర్నమెంట్ కాదా? తెలంగాణ కళాకారులను వెలుగులోకి తేవలసిన బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ది కాదా? అవసరం లేదా? నేను ఒకరిని వచ్చి గిల్లితేనే సోయి వస్తుందా? సోయి తప్పి ఫామ్ హౌస్లో పడుకుంటుందా గవర్నమెంట్? నీ ప్రశ్నకు అర్థం లేదు. మీరు ఇప్పుడు మీకు అవమానం జరిగిందా ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా? మీ ఈ యొక్క కళాకారునిగా మీ ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఫిలిమ్స్ ఈ నగరం మీకు ఏమైనా అవమానం జరిగింది? ఏ అగౌరవం, ఏ అమర్యాద జరగలేదు. ఒక వెలుగుతున్న స్టార్ని నేను, అంతే. ఇదండి మరి బాబు గారు స్పందించారు. చూసిన విధంగా ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ నగర్ 5D జయరాజ్ గారి బర్త్డే వేడుకలు ఫిల్మ్ నగర్ చాంబర్ నుంచి. జై హింద్ గౌడ్ గారు లాంటి వారు చేసే ఈ కార్యక్రమానికి మనందరం చేయుతనిద్దాం. నెక్స్ట్ పండుగ ఒక ప్రపంచంలో చేద్దాం, అందరం ముందుకు వద్దాం. మనం చెయ్యలేము, చేయటానికి చేత కాదు, ధైర్యం చాలదు. ధైర్యంగా చేసే వారికి చేయుతనివ్వడానికైనా ముందుకు రావాలి, వచ్చి తీరాలి. మనల్ని మన ఎవరైతే ఉన్నారో మహానుభావులుగా ఒక వెలిగిన వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తేవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నేను ఇప్పటి నుండి ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ పలుకు 5D జయరాజ్ గారి గురించి మాట్లాడిన తర్వాతే ఇంకా దేని గురించి అయినా మాట్లాడతానని సభాముఖంగా తెలియజేస్తూ, కళాకారులను కళాభిమానులనే కాదు, కవులను అందరినీ మన వాళ్ళు ఎవరెవరైతే మరుగున పడిపోయారో, మరుగున పడేశారో మనం పైకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిదని తెలియజేస్తూ జై హింద్ గౌడ్ గారికి మరొకసారి నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. మీ అందరికీ నా నమస్కారం.